Hello everyone. Today I'll explain how to use below ABCDE structures to express logical conclusions. Logical conclusions 100% జరిగాయని ఎలా తెలియచేయాలనేది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాము. స్ట్రక్చర్ ఏ ఎగ్జాంపుల్ 1. You must have spread a lot of money for bringing the crowd. మీరు జనాన్ని తీసుకురావడానికి చాలా డబ్బును పంచి ఉన్నారు. అంటే ఇక్కడ 100% జరిగింది అని చెప్పడానికి మస్ట్ ఉపయోగించాలి. యూ మస్ట్ హ్యావ్ స్ప్రెడ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫర్ బ్రింగింగ్ ద క్రౌడ్. మీరు జనాన్ని తీసుకురావడానికి చాలా డబ్బును పంచి ఉన్నారు. 100% పంచారు అనే దానికి మస్ట్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. ఐ డోంట్ నో హూ హ్యాస్ టేకెన్ ఎ బుక్ బట్ థామస్ మస్ట్ హ్యావ్ టేకెన్ ఇట్. పుస్తకాన్ని ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ థామస్ తప్పనిసరిగా దాన్ని తీసుకున్నాడు. 100% అనేది చెప్పడానికి మస్ట్ ఉపయోగిస్తాం. ఐ డోంట్ నో హూ హెస్ టేకెన్ ఏ బుక్ బట్ థామస్ మస్ట్ హ్యావ్ టేకెన్ ఇట్. పుస్తకాన్ని ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ థామస్ తప్పనిసరిగా దాన్ని తీసుకున్నాడు. అంటే ఇక్కడ మస్ట్ అనేది 100% తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ 3. Dead body of child is floating in the river. Someone must have pushed her. నదిలో చిన్నారి మృతదేహం తేలుతుంది. ఆమెను ఎవరో నెట్టేసి ఉండాలి. అంటే 100% నెట్టేసి ఉండాలి అనేది మస్ట్ ద్వారా తెలియజేస్తాం. Dead body of a child is floating in the river. Someone must have pushed her. నదిలో చిన్నారి మృతదేహాన్ని తెలుపుతుంది. ఆమెను ఎవరో నెట్టేసి ఉండాలి. అంటే 100% జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే వెర్బ్ యొక్క 3వ రూపము ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ బి ఎగ్జాంపుల్ 1. ద గోల్డ్ స్మిత్ హ్యాస్ బీన్ మర్డర్డ్ బట్ ద క్యాష్ అండ్ గోల్డ్ హ్యావ్ నాట్ బీన్ టచ్డ్. దే మస్ట్ హ్యావ్ బీన్ నోన్ టు ద గోల్డ్ స్మిత్. స్వర్ణకారుడు హత్యకు గురైన నగదు బంగారం తీసుకోలేదు. వాళ్ళు స్వర్ణకారుడికి తెలిసి ఉండాలి. దే మస్ట్ హ్యావ్ బీన్ నోన్ టు ద గోల్డ్ స్మిత్ అంటే ఇక్కడ 100% గోల్డ్ స్మిత్కి తెలిసిన వాళ్ళై ఉన్నారు. స్ట్రక్చర్ సి ఎగ్జాంపుల్ 1. అనుష్క లుక్స్ గార్జియస్ ఈవెన్ ఎట్ పార్టీ. షీ మస్ట్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ ఎవ్రీ డే. అనుష్క 47 వయసులో కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. అంటే 100% చేస్తూ ఉండాలి. అనుష్క లుక్స్ గార్జియస్ ఈవెన్ ఎట్ 40. షీ మస్ట్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ ఎవ్రీ డే. అనుష్క 47 వయసులో కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె ప్రతిరోజు ధ్యానం సాధన చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్ 2. ద బాస్ హ్యాస్ రిసీవ్డ్ ఎ హ్యూజ్ బిల్. He says that his employees must have been making a lot of calls in his absence. బాసుకు భారీ బిల్లు వచ్చిందని చెప్పాడు. తన ఉద్యోగులు తను లేనప్పుడు తప్పక చాలా కాల్ చేస్తున్నారు. ద బాస్ హ్యాస్ రిసీవ్డ్ ఎ హ్యూజ్ బిల్. He says that his employees must have been making a lot of calls in his absence. బాసు భారీ బిల్లు వచ్చిందని చెప్పాడు. తన ఉద్యోగులు తను లేనప్పుడు తప్పక కాల్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ 3. Rekha has long dark hair. She must have been applying వాటిక హెయిర్ ఆయిల్. రేఖ పొడవాటి అందమైన జుట్టు కలిగి ఉంది. ఆమె వాటిక హెయిర్ ఆయిల్ అప్లై చేసి ఉండాలి. రేఖ హ్యాస్ లాంగ్ డార్క్ హెయిర్. షీ మస్ట్ హ్యావ్ బీన్ అప్లైయింగ్ వాటిక హెయిర్ ఆయిల్. రేఖ పొడవాటి అందమైన జుట్టు కలిగి ఉంది. ఆమె వాటిక హెయిర్ ఆయిల్ అప్లై చేసి ఉండాలి. స్ట్రక్చర్ డి. ద బిజినెస్ మెన్ హ్యాస్ బీన్ కిడ్నాప్డ్ అండ్ దే హ్యావ్ డిమాండెడ్ ఫర్ మనీ. వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి డబ్బు కోసం డిమాండ్ చేశారు. దే మస్ట్ హ్యావ్ బీన్ హిజ్ ఎంప్లాయీస్. వారు అతని ఉద్యోగులై ఉండాలి. లేదా దే మస్ట్ హ్యావ్ బీన్ థీవ్స్. వాళ్ళు దొంగలై ఉండాలి. స్ట్రక్చర్ ఈ. మిలిటెంట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బిహైండ్ ద అటాక్ ఆన్ ద ఆర్మీ. సైన్యంపై దాడి వెనుక మిలిటెంట్ల హస్తం ఉంది. మిలిటెంట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బిహైండ్ ద అటాక్ ఆన్ ద ఆర్మీ. సైన్యంపై దాడి వెనుక మిలిటెంట్ల హస్తం ఉంది. ఎగ్జాంపుల్ 2. దే మస్ట్ నాట్ హ్యావ్ బీన్ అవేర్ ఆఫ్ స్విమ్మింగ్. వారికి ఈతపై అవగాహన ఉండకపోవచ్చు. 100%.
ఆఫ్ అనేది ప్రిపోజిషన్, స్విమ్మింగ్ అనేది నౌన్. ఈ రెండు కాంబినేషన్ ప్రిపోజిషన్ ఫేజ్. పైన కూడా ఆన్, ఆర్మీ, బిహైండ్, అటాక్, ఇవన్నీ ప్రిపోజిషనల్ ఫేజెస్. మస్ట్ నాట్ హ్యావ్ బీన్ అవేర్ ఆఫ్ స్విమ్మింగ్, వారికి ఈతపై అవగాహన ఉండకపోవచ్చు. ఇక్కడ ఇచ్చిన అన్ని ఎగ్జాంపుల్ని ఆధారం చేసుకొని మీ ఓన్ సెంటెన్స్ని ప్రిపేర్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్. దీంట్లో కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నిరంతరం చేస్తూ ఉండాలి, అప్పుడే మీకు ఫ్లో అనేది వస్తుంది. మీరు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు ఫర్దర్ వీడియోస్ వస్తాయి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని ఇవ్వండి.